హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తెలంగాణ దాటి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయ్యాను. కేఫ్ 24 అనే హోటల్ దగ్గర అయితే ఉన్నాను. ఆల్రెడీ మీరు తమ్నైల్ అయితే చూస్తారు కదా. ఈ రోజు వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ నేనైతే మీకు చెప్పాలి కదా గైస్, నేను ఇప్పుడు తెలంగాణ నుంచి గోవా అయితే వెళ్తున్నాను. దట్టు మన బాద్షాని ఇప్పుడే అక్కడ పార్క్ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాను. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నేనైతే నా రైడ్ని స్టార్ట్ చేస్తా. నేను ఆగిన హోటల్ కేఫ్ 24. ఈ రోజు నేను ప్రయాణం చేయబోయే రూట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్, సోలాపూర్, విజయపుర, బాగల్కోట్, బెల్గాం, గోవా. అప్రాక్సిమేట్ గా 670 కిలోమీటర్లు అయితే ఉంటుంది మన ప్రయాణం ఈ రోజు. గైస్, మీలో చాలా మందికి తెలుసు నేను ఎంత ట్రావెల్ చేస్తానో నా ప్రొఫెషనల్ పరంగా. ఎందుకంటే మన ప్రొఫెషన్ ట్రావెలింగ్. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని ఎందుకన్నా తెలుసా? ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. అదే మన లవ్డ్ వన్స్ ని ప్రొటెక్ట్ చేసాం అనుకోండి, ఏ అన్ఎక్స్పెక్టెడ్ జరిగినా కూడా ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతుంది. అవునా కదా? మనం చిన్న చిన్న ప్రీమియమ్స్ కట్టామనుకోండి, అదే మన ఫ్యామిలీకి పెద్దగా తీసుకొస్తుంది. ఇదేమి ఇన్వెస్ట్మెంట్ కాదండి, కానీ ఇదొక ప్రొటెక్షన్. నా ఫ్యామిలీకి వచ్చేదాకా నేను ఎటువంటి ఛాన్స్ తీసుకోను. నేను సెక్యూర్ చేసుకున్నాను. ఎందులో తెలుసా? న్యూ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ బై యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. మీరు కూడా ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇందులో పర్ మంత్ కి 577 రూపాయలు కట్టామంటే ₹1,00,00,000 లైఫ్ కవరేజ్ అయితే వస్తుంది. ఇందులో 15% శాలరీ డిస్కౌంట్ అయితే వస్తుంది మన ఫస్ట్ ప్రీమియం పైన, ప్లస్ 15% లైఫ్ టైమ్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ ఉమెన్. ఇందులో 100% మనం ప్రీమియం బ్యాక్ అయితే వస్తుంది. ఎలాగో తెలుసా? స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్. ఈ ప్లాన్ లో ఈవెన్ స్మార్ట్ కవర్ కూడా ఉంటుంది మనకి. మోర్ ప్రొటెక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు మోస్ట్. ఇన్ కేస్ మనకి ఏదైనా జరిగింది అనుకోండి, కేవలం 3 గంటల్లోనే మన సెటిల్మెంట్ అది అయిపోద్ది. మీరు విన్నది నిజమే. కేవలం 3 గంటల్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసామనుకోండి, అవి వాటికి రీచ్ అయితే 3 గంటల్లో సెటిల్మెంట్ అయిపోద్ది. వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంతో తెలుసా అండి? 99.70. అంటే అర్థం చేసుకోండి ఎలా అవుతుందో. అందుకే ప్రపంచాన్ని చూసేటప్పుడు నేను పీస్ ఆఫ్ మైండ్ తో ట్రావెల్ చేస్తున్నా. నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. మరి మీరు? మన బండి తెలంగాణ నుంచి ఇలా కర్ణాటక ఎంటర్ అయింది. కర్ణాటక ఎంటర్ అవ్వగానే కాప్స్ ఆపారు అనమాట. ఆపి పైన అంతా చెకింగ్ చేసాక ఒకసారి ఛానల్ ఇదేనా నీ ఛానల్ అని అడిగారు. అవునండి అని చెప్పాను. ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. కర్ణాటక కూడా కవర్ చేయమన్నారు. కవర్ చేస్తా అని చెప్పాను. కెఫే 24 లోపలికి వచ్చాక ఉత్తర దక్షిణ అనే రెస్టారెంట్ ఉంది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. పదండి లోపలికి వెళ్దాం. మెనూ చూసారా? డైరెక్ట్ గా టేబుల్ మీద ఇచ్చేసారు. ప్రైసెస్ గురించి మాట్లాడాలంటే గట్టిగానే ఉన్నది ప్రైస్. ఇక్కడ చూడండి, నాకు సాబుదానీ కిచడీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అందుకే సాబుదానా కిచడీ చెప్పాను. మీకు డౌట్ రావచ్చు, సాబుదానా కిచడీ ఏంటి, ఈడెందుకు పొద్దున్నే తింటున్నాడు అని. ఈ రోజు మొత్తం మనం డ్రైవ్ చేయాలి కదా, సో లైట్ ఫుడ్ తీసుకుంటేనే బెటర్ లాంగ్ జర్నీస్ లో. మార్నింగ్ సాబుదానా కిచడీ పెరుగుతో పాటు సర్వ్ చేశారు సాబుదానా కిచడీని. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. నార్త్ గోవా వెళ్తానా సౌత్ గోవా వెళ్తానా నాకు కూడా తెలియదు. వెయిటింగ్. నేను కూడా అక్కడికి వెళ్ళాక నా మూడ్ బట్టి. గైస్, ప్రస్తుతం మనం రైడ్ చేస్తుంది NH65 అనమాట. సోలాపూర్ దాకా వెళ్తాం. సోలాపూర్ దాకా వెళ్ళాక విజయపురాకి అయితే డైవర్షన్ తీసుకుందాం. అక్కడికి వెళ్ళాక మిగతా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. నేను పొద్దున్న సంగారెడ్డి దాటేదాకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది హైదరాబాద్ సిటీ నుంచి. హైదరాబాద్ లో అయితే నేను నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. హైదరాబాద్ సిటీని ట్రాఫిక్ ని అవాయిడ్ చేసి డైరెక్ట్ కర్ణాటకలో అయితే స్టార్ట్ చేశాను. ఈసారి మన వ్లాగ్. వెల్కమ్ టు మహారాష్ట్ర. ఇప్పుడే మనం కర్ణాటక నుంచి మహారాష్ట్రకి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి సోలాపూర్ అప్రాక్సిమేట్ గా ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంది. 101 కిలోమీటర్స్ అంట. ఇగోండి సోలాపూర్ 101. యాక్చువల్ గా నేను ఈ రూట్ ఎందుకు తీసుకుంటానో తెలుసా? బేసిక్ ఈ రూట్ అంతా కూడా హైవే అనమాట. ఎక్కడ దాకా విజయపుర దాటేదాకా 4 లేన్ హైవే ఉంటుంది. ట్రక్ ట్రాఫిక్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంకొక రూట్ కూడా దీనికి కొంచెం ముందు నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయ్యి గుల్బర్గా మీద నుంచి విజయపుర వెళ్ళచ్చు. గుల్బర్గా మీద నుంచి వెళ్ళాం అనుకోండి, అది కొంచెం 2-వే రోడ్ అనమాట. సో దానివల్ల ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది, ట్రక్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, డే టైం కదా. సో అందుకే నేను ఏం చేశానంటే ఈ విజయపుర హైవే, ఈ విజయపుర వెళ్ళడానికి సోలాపూర్ నుంచి వెళ్తున్నాను. అఫ్ కోర్స్ కొన్ని కిలోమీటర్లు అయితే ఎక్కువే ఉంటాయి అనుకోండి, బట్ ట్రాఫిక్ ని ఎస్కేప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. సోలాపూర్ ఊర్లోకి వెళ్లకుండా నేను బైపాస్ అయితే తీసుకుంటున్నాను టువర్డ్స్ విజయపుర. స్ట్రైట్ గా వెళ్ళిపోతే సోలాపూర్ ఊర్లోకి వెళ్తాం. లెఫ్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఆ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇదిగోండి ఆ కార్ వెళ్తుంది చూడండి, ఆ లెఫ్టే మనం కూడా వెళ్ళాలి. ఆయన ఇండికేటర్ వేసారు, నేను ఇండికేటర్ వేసాను. 15-20 మినిట్స్ పట్టింది అంతే నాకు క్రాస్ చేయడానికి. అటు చివరి నుంచి ఇటు చివరికి. మనం తీసుకున్నది బైపాస్ కాబట్టి మొత్తం కొట్టిపడేసాం. అందులోనే ఇవాళ ఆదివారం,
ట్రాఫిక్ అనేది తక్కువే ఉంది. సోలాపూర్ దాకా మనం NH65 లో వచ్చాం, ఇప్పుడు NH52 లోకి అయితే జాయిన్ అయ్యాం. ఈ హైవే కూడా బాగుంది. పొద్దున్న హైవే వచ్చేసి సోలాపూర్ ముందు అస్సలు బాగాలేదు. కర్ణాటక దాటేదాకా కూడా బాగుంది. కర్ణాటక ఎప్పుడైతే దాటి మళ్ళీ మహారాష్ట్రకు వచ్చామో అక్కడి నుంచి రోడ్డు అస్సలు బాగాలేదు. మహారాష్ట్ర నుంచి మళ్ళీ మనం కర్ణాటకలోకి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఈ పెద్ద పెద్ద ట్రక్లన్నీ వస్తున్నాయి చూడండి, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లో చెకింగ్ చేయించుకుని హైవేలోకి అయితే జాయిన్ అయ్యాయి. మనది కారు కదా, మన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లోకి వెళ్ళక్కర్లేదు. సో ఈరోజు మళ్ళీ ఇంకొకసారి కర్ణాటకకి స్వాగతం అయితే చెప్పేశాం. విజయపూర్ అని ఒకప్పుడు బీజాపూర్ అని పిలిచేవారు. విజయపూరాన్ని అయితే క్రాస్ చేసి నేను టువర్డ్స్ బాగాల్కోట్ సైడ్ అయితే వచ్చా. 4 లేన్ హైవే ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. ఇక్కడ నుంచి 2 లేన్ హైవే, అంత ట్రాఫిక్ అయితే ఉండదు. కానీ గుల్బర్గా నుంచి విజయపురం వచ్చే రోడ్ ఉంటుంది చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి నేను సోలాపూర్ రూట్లోకి అయితే వచ్చా. ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర మాకు ఈ ట్రైన్ అయితే కనిపించింది. ఏం ట్రైన్ అంటారు ఇది? మెల్లగా కార్ వ్లాగ్ నుంచి ట్రైన్ వ్లాగ్లోకి వెళ్ళిపోతాను ఏంటో. ఏ ట్రైన్ ఏదైనా చెప్పగలరా? ICF కోచెస్ అయితే ఈ ట్రైన్ రన్ అవుతుంది. చాలా ఇంకా తీసేస్తారు, గేట్ వెళ్ళిపోవడమే. తీస్తున్నారు వెళ్ళిపోవడమే. ప్రస్తుతం టైం అయితే 2 గంటలు అవుతుంది. బాగాల్కోట్ ఎంట్రీలో అయితే ఉన్నాను. బాగాల్కోట్ నుంచి బాగాల్కోట్ ఊరు లోపలికి వెళ్లకుండా రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను. రైట్ డైవర్షన్ తీసుకుంటే బెల్గాం వెళ్ళిపోతాం. ఈ రూట్ లో వెళ్ళామంటే బెల్గాం వెళ్ళిపోతాం. బెల్గాంని బెల్గావి అంటున్నారు ఇప్పుడు. పేర్లు తెలుసు కదా, కొత్త పేర్లు పాత పేర్లు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ ఆఫ్ కర్ణాటకలో అన్డౌటెడ్ గా బెల్గావి ఉంటుంది. ముఖ్యంగా ఈ రైనీ సీజన్ లో అదిరిపోతుంది అసలు బెల్గావి సిటీ. వెల్కమ్ టు మాన్సూన్స్. మనం ఎండాకాలంలోంచి వర్షాకాలంలోకి అయితే వచ్చేసాం. ఎందుకంటే గోవాలో ఇప్పుడు ఫుల్ రైన్స్. అండ్ గైస్ మనం అయితే ప్రస్తుతం బెల్గాంకి అప్రాక్సిమేట్గా ఒక 20-25 కిలోమీటర్స్ ముందు అయితే ఉంటాం. బాబా ఆ బ్లాక్ కలర్ క్లౌడ్ చూసారా అసలు? ఎంతైనా వెస్ట్రన్ ఘాట్సే, ఈస్టర్న్ ఘాట్సే. దేని బ్యూటీ దానికి ఉంటుంది తెలుసా? ఆ బ్యూటీని ఈ బ్యూటీని కంపేర్ చేయలేం. దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. అది స్టార్ట్ అయింది మ్యూజిక్. ఏ మ్యూజిక్ అనుకుంటున్నారా? వర్షం మ్యూజిక్. గైస్ మీలో ఎంతమందికి ఇలా వర్షంలో బైక్ కానీ లేదంటే కార్ కానీ డ్రైవ్ చేయడం అంటే ఇష్టం? నాకైతే ఎర్లీ మార్నింగ్ వర్షంలో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. గైస్ బెల్గావి సిటీని అయితే దాటేసి చోర్లా ఘాట్కి అయితే ఇప్పుడే ఎంట్రీ కొట్టాను. చోర్లా ఘాట్ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటో తెలుసా? ఈ ఏరియాలో ఈ టైంలో వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. వర్షం ఏం లేదు, మామూలుగానే ఉంది. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అయినా ఏం పర్లా, గోవా ఇస్ గోవా అంతే. చోర్లా ఘాట్ బ్యూటీ మామూలుగా ఉండదు తెలుసా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఘాట్స్లో చోర్లా ఘాట్ ఒకటి. అండ్ ఈ రూట్ ఎంటర్ అవ్వాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అవి కూడా చూసుకుని రండి. అర్థమైందా? ప్రస్తుతం మనం ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యలో అయితే ఉన్నాం. రోడ్డు మటుకు మామూలుగా లేదు. ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్. ఒక పక్క వెస్ట్రన్ ఘాట్స్ అందాలు చూస్తూ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో డ్రైవ్ చేస్తుంటే నా భూతో నా భవిష్యత్. ఏం మాటలు రావట్లేదు తెలిసే చెప్పడానికి, అంతలా ఉంది. అండ్ ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే చాలా లిమిటెడ్ ట్రాఫిక్ ఉంది. ఎందుకో తెలుసా? దానికి ఒక రీజన్ ఉంది. కొత్తగా ఒక హైవే అయితే వేసారనమాట. ఏది పంజంకి. అందరూ అలా ఏలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే మనం ఎప్పుడు హైవేలో వెళ్ళేదే కదా అని చెప్పి చిన్న డైవర్షన్ తీసుకుని ఈ రూట్లో అయితే అలా ప్లాన్ చేశాను. గైస్ ముందు ఒక నేషనల్ హైవే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా రూట్ 748 నేషనల్ హైవే కొత్తదని. ఆ రూట్లోకి ఈ రూట్ వచ్చి జాయిన్ అవుద్ది. అదే ప్లేస్ అనమాట ఇది. వెనకాల చూస్తున్నారా? ద వెస్ట్రన్ ఘాట్స్ బ్యూటీ మామూలుగా ఉండదని చెప్పాను కదా. ఇక్కడి నుంచే స్టార్ట్. అది అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి, అదే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ వస్తుంది అంటే క్యాజువల్ రాక్ దగ్గర వస్తుంది. చాలా మంది అయితే ఇక్కడ ఆగుతారు. ఇదంతా కూడా సిమెంట్ హైవే.
ఈ హైవే కూడా చాలా బాగుంటుంది. బట్ మీకు ఆ ఘాటును ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూపిద్దామని చెప్పి నేను ఆ రూట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఘాట్ దిగాలి. మనం గోవా వెళ్ళాలంటే మనం తెలుగు రాష్ట్రాల నుంచి పక్కాగా ఘాట్ అనేది దిగాలి. అది ఎక్కడైనా దిగచ్చు, ఎక్కడైనా దిగచ్చు. గోవా వెళ్ళాలంటే 5 to 6 రూట్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి. టచ్ డౌన్ గోవా. మనం గోవాలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేది మోలెం ఏరియా. మనం దూద్సాగర్ ఫాల్స్ వెళ్ళాలంటే ట్రెక్కింగ్ కానీ లేదంటే జీప్ ట్రిప్ కానీ వెళ్ళాలంటే మోలెం వచ్చామంటే మోలెం నుంచి మనం వెళ్ళొచ్చు దూద్సాగర్ ఫాల్స్ ట్రిప్కి. మోలెం అనుకుంటున్నారేమో, కోలెం పేరు అర్థమైందా? కోలెం, COLLEM గుర్తుంచుకోండి అందరూ, అర్థమైందా? అక్కడ చూసారా దూద్సాగర్ అని ఇటువైపు రాశారు లెఫ్ట్ సైడ్. అలాగే వెళ్ళాలి మనం కూడా దూద్సాగర్ వెళ్ళాలంటే. కొంచెం దూరం వెళ్ళాక నేను లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. నేను మడ్గాం సైడ్ అయితే ఉంటున్నాను. నా అకామిడేషన్ అది మడ్గాం సైడ్. హలో గైజ్, వెల్కమ్ టు సౌత్ గోవా. రాత్రి నేను మడ్గాంలో రాత్రి స్టే అయితే చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ కాకోలం బీచ్కి అయితే వెళ్తున్నాను. బీచ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను, కొంచెం ఆగండి. మనమైతే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లోపల నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి ప్రైవేట్ ప్రాపర్టీ. ఫుల్ ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది, లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ లోపల నుంచి. జనరల్గా వెళ్ళే వే అది వేరు ఉంటుంది, అది ఫ్రీ. ఇది పర్ పర్సన్కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ రూట్లో మనం వెళ్ళాలంటే కొంచెం అడ్వెంచర్ చేద్దామని చెప్పి నేను ఈ రూట్లో అయితే వచ్చాను. మామూలుగా లేదుగా రోడ్డు. అసలు వర్షం పడేటప్పుడు వచ్చుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మొత్తం కస ఎర్రమట్లో మన బాద్షాగాడు రఫ్ అడిచ్చేద్దుడు. మొత్తానికి సౌత్ గోవాలో ఈ బీచ్కి అయితే ఎందుకు వచ్చానంటే, నేను చాలాసార్లు ఇక్కడికి వద్దాం అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేని రీజన్స్ వల్ల రాలేకపోయాను. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచెస్లో ఈ బీచ్ ఒకటి. మెయిన్లీ ఎందుకో తెలుసా, ఒక వాటర్ ఫాల్ని బీచ్ని ఎప్పుడైనా పక్కన చూసి ఉండరు. నాకు తెలిసి నాకున్న ట్రావెల్ నాలెడ్జ్లో వన్ అండ్ ఓన్లీ బీచ్ విత్ వాటర్ ఫాల్. మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేశాను. మన కార్తో మిగతా కార్లు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఎంట్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పాను కదా, ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి లోపలికి వెళ్తున్నాను నేను. లొకేషన్ అయితే ఇదంటే ఇది కాదు అనుకోండి. మనం ఆ కిందకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలా దిగి వెళ్ళాలి. చాలా అడ్వెంచరస్. అండ్ సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అల్టిమేట్ అడ్వెంచరస్ బీచ్. కిందకు వచ్చే పాత్వే అయితే ఎలా ఉంటుంది. మెట్లవి బాగానే ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు తెలుస్తుంది అసలైన మజా. అంతేకాకుండా వర్షాకాలం ఈ ట్రెక్ అది చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం జారుతాయి రాళ్ళు. మనం బీచ్కి అయితే వచ్చాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ ఒకటి ఉంది, షాక్స్ ఉన్నాయి చూడండి. ఈ షాక్స్ అన్నీ కూడా టెంపరీ, పర్మనెంట్ షాక్స్ అనేవి కాదు. ఈరోజు వీడియోలో ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు లేకపోయిందంటే నేను ఏం చేయలేను. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఈ బీచ్కి ఫస్ట్ టైం అని చెప్పాను కదా. వెయిటింగ్ టు సీ బీచ్ అండ్ వాటర్ ఫాల్ పక్కన. పైనుంచి కింద దిగేటప్పటికి చూసారా ఎలా అయిపోయిందో ముఖం. ఎండ బాగానే ఉంది. నిన్నంతా వర్షం, ఈరోజు ఎండ. సో ఇందాక నుంచి ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాను. బీచ్ వ్యూ అయితే ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లో చూసారు కదా. ఒక్కసారి ఇప్పుడు వాటర్ ఫాల్ వ్యూ చూపిస్తా. అఫ్ కోర్స్ ఇప్పుడు వాటర్ కొన్ని తక్కువే ఉన్నాయనుకోండి, ఎందుకంటే ఇది రైనీ సీజన్ స్టార్టింగ్. వన్స్ వర్షాలు మొదలయ్యాయి అనుకోండి, మామూలుగా ఉండదు ఈ వాటర్ ఫాల్ బీచ్. లైఫ్లో ఇలాంటి చాలా రేర్గా అయితే చూడొచ్చు మనం, అందులో ఇదొకటి.
ఓ వావ్, అలా పైనుంచి వాటర్ అయితే పడి అలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అదిగో సముద్రం, ఇదిగో వాటర్ ఫాల్. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. రెయిన్స్ వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉంటుంది కదా, అప్పుడైతే రండి. ఆ పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది, ఇటువైపు బీచ్. సౌండ్ ఏనండి ఒక్కసారి, అదిరింది కదా. వాటర్ ఫాల్ సైడ్ నుంచి బీచ్ సైడ్కి అయితే వచ్చాను నేను. వాటర్ ఫాల్ ఇందాక చూసాం కదా, ఈ వేలో బయటకు వస్తుంది అనమాట వాటర్. పైనుంచి కొండల నుంచి పడుతుంది కదా వాటర్, అదంతా ఇలా బయటకు వచ్చి సముద్రంలోకి కలుస్తుంది. అదైతే చూపిస్తా ఇప్పుడు. ఇలా వచ్చి ఇదిగోండి అలా వెళ్ళి సముద్రంలో అయితే కలుస్తుంది. చిన్న చిన్న చేప పిల్లలు, బాబా 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 ఎంత చల్లగా ఉన్నాయో ఈ నీళ్లు. బీచ్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇది బీచ్ ఫుల్ వ్యూ. హై టైడ్లో ఉంది తెలుసా, మామూలుగా లేదు ఎవరు ఇక్కడ. ఫుల్ హై టైడ్, అక్కడ దాకా వచ్చేస్తుంది వాటర్ చూడండి. కానీ వన్ ఆఫ్ ద అల్టిమేట్ బీచెస్ ఆఫ్ సౌత్ గోవాలో కాకోలం బీచ్ ఒకటి. ఇదంతా ఉంది చూడండి, ఇది ఒక చిన్న విలేజ్ అనుకోవచ్చు, లేదంటే షాక్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఒక షాక్ ఓపెన్ ఉంది, ఒకటే ఒక షాక్ ఓపెన్ ఉంది. ఓరే ఏవైనా హై టైడ్. సో ఎలా అనిపించింది ఈ బీచ్? ఈ బీచ్కి రావటం వర్త్ఫుల్లా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ గైస్, డ్రోన్ షాట్స్ అవి ఎలా కనిపించాయి? డ్రోన్ షాట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి, ఎందుకంటే నేను కొండ పైనుంచి తీసాను. ఇదంతా వ్యూ. క్రౌడ్ అయితే అసలు జీరో అని చెప్తాను. హార్డ్లీ ఈ బీచ్లో 5 ఉన్నాం, నేను ఇంకో 2 పేర్లు అంతే. మొత్తం ప్రైవేట్ ఐలాండ్ అనుకొచ్చింది, అలా ఉంది పరిస్థితి. ఇదంతా కూడా వాటర్ ఫాల్ వాటర్ అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది. ఆహా ఆహాహాహాహాహా, ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. గైస్, ఇక్కడ షాక్ ఉందని చెప్పాను కదా, వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంది. మినిమం ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. లైక్ ఏంటి, ఆమ్లెట్, మ్యాగీ ఆ టైప్ అనమాట. పెద్ద పెద్ద డిషెస్ ఏవి కూడా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ సీజన్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. అక్కడ చూడండి, ఆ రాళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వాటర్ మామూలు ఫోర్స్గా కొట్టట్లేదు. ఫుల్ హై టైడ్ అయితే ఉంది. మీకు ఇక్కడ నుంచి మామూలుగానే కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్తుంటే మటుకు హై టైడ్ మామూలుగా కొట్టట్లేదు. చాలా చాలా జాగ్రత్త. అప్రాక్సిమేట్గా మడ్గాంకి ఈ బీచ్ ఒక 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమీ అవైలబుల్ ఉండదు. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే ఈ బీచ్కి మనం అయితే రీచ్ అవ్వాలి. ఈవినింగ్స్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను ఈ బీచ్కి రమ్మని చెప్పి. బై 4 యూ షుడ్ వైండ్ అప్. గైస్, ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. ఈ లొకేషన్లో నేనైతే ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చా. నేను పెట్టేసి అలాగ వదిలేస్తున్నాను ఫ్రేమ్ని. ఆ సౌండ్ అనేది వినండి, రాళ్ళకు కొడుతుంటే సముద్రం. చూసారా ఎలా ఉందో అసలు, నెక్స్ట్ లెవెల్ కదా. అరే వా. సో గైస్, ఈ బీచ్లో బాగానే టైం అది స్పెండ్ చేశాను. మీరు కానీ ఈ బీచ్కి రావాలంటే మినిమం 4 to 5 hours టైం అయితే పెట్టుకుని ఈ బీచ్కి రండి. యూ విల్ లవ్ దిస్ బీచ్. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వర్మ వర్త్. లొకేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. వర్మ అసలు మిస్ అవ్వద్దు చెప్తున్నాను. చూడండి, మొత్తం లోపలే ఉన్నా కానీ బయటే ఉన్నా. అది కావాలి ఇది కావాలంటే ఇక్కడికి రావాలి. ఇలాంటి బ్యూటిఫుల్ 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 బీచ్ను వదిలి నా మనసు అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు. బట్ వెళ్ళాలి. ఇలాంటి బ్యూటిఫుల్ బీచెస్, ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ మరెన్నో మీకు చూపించాలి కదా. చూపించాలంటే ఇక్కడ నుంచి బయలుదేరాలి మనం. సో గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
గోవా. స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఇది స్మార్ట్, సింపుల్, సెక్యూర్. గైస్, మరిన్ని డీటెయిల్స్ గురించి నా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయడం మర్చిపోకండి. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా.